తిరుమలపాలెం మండలం బందంపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టతో పాటు ముత్యాలమ్మ ప్రతిష్ట కూడా నిర్వహించారు. దీంతో మనం పూర్తిగా తెలుసుకోవడానికి పురోహితులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. అయ్యగారు నమస్తే. ఈ ప్రతిష్ట గురించి విశిష్టత ఏంటి, అంటే దీన్ని ఎలా ఉంటుంది? ప్రతిష్టా కార్యక్రమం అనేది పూర్తిగా ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటిది. ఈ గ్రామం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రామం ఇక్కడ లేని పూర్వకాలంలో 300 సంవత్సరాల క్రితం పాత ఊరు అని చెప్పి వేరే చోట ఉన్నది. అక్కడ 300 సంవత్సరాల క్రితం ఆనాటి వాళ్ళు ఆనాడు ఈ గ్రామంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కుల మతాలకు అతీతంగా స్నేహపూర్వకం అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా స్నేహపూర్వకంగా నీది నాది అది అనకుండా కలిసిమెలిసి ఉంటూ పూజా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. అలాగే పెద్దలు ఎప్పుడు వేశారు, ఊరంతా బయటకు వచ్చింది. అక్కడ ఒకప్పుడు ఊరు కాలిపోయిందని చెప్పి పెద్దలు చెప్పారు. ఆ ఊరు బయటకు వచ్చి యువతలకు వచ్చారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ బొడ్రాయి కార్యక్రమానికి తగినటువంటి పూజా కార్యక్రమం చేయకపోవటం, కొన్ని ఇబ్బందులకు గురి కావడం గ్రామస్తులు జరిగింది. లేదు మన గ్రామంలో బొడ్రాయి అమ్మవారు ఉండాలి, ముత్యాలమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవాలని చెప్పి ఎంతో పట్టుబట్టి సంవత్సర కాలంగా బాగా ఒక తాటిపైకి అందరూ కూడా వచ్చి మంచి సంకల్పంతో చేయాలనుకున్నారు. ఇక్కడికి మమ్మల్ని మా పురోహితుల స్వాముల వారు తాటికొండ అశోకాచార్యులు గారిని పిలిపిస్తే వారు మమ్మల్ని సంప్రదించడం, మేమిద్దరం కలిసి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని 3 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు కూడా ప్రథమం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, దీక్షా కంకణ ధారణ, గోపూజ, యాగశాల ప్రవేశము, పంచగవ్య ప్రాసన, అలాగే ప్రధాన కలశ స్థాపన, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు మొదలుకొని నేడు మొదటి రోజు సాయం సంధ్య వేళలో జలాదివాస కార్యక్రమం, అలాగే అష్టలక్ష్మి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, క్షేత్ర యోగిని, క్షేత్రపాలక, సర్వదేవతాది పూజ, ఆవాహన పూజ, హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని నేడు 3వ రోజు సుముహూర్తం వేళ అనగా 7:52 మిథున లగ్నములో బొడ్రాయి అమ్మవారి ముహూర్త కార్యక్రమం జరిగింది. అలాగే కర్కాటక లగ్నం అయినటువంటి 8:49 ముత్యాలమ్మ అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించాం. ఇక్కడికి ఈ పూజా మహోత్సవ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఏకమై ఒక్కటాటిగా ఉండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి వాళ్ళ బంధుమిత్రులతో వేలాది మందిగా వచ్చి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి అయ్యేంత వరకు కూడా ఒక టీ కూడా కనీసం తాగకుండా నియమనిష్టలతో ఉండి ఈ పూజా యజ్ఞ మహోత్సవాన్ని అందరూ నిర్వహించారు. ఆ తదనంతరం పూర్ణాహుతి కార్యక్రమం సంపూర్ణం చేసుకుని ప్రతిష్టా కార్యక్రమం సంపూర్ణమైంది. అందరూ కూడా ఇప్పుడు బొడ్రాయి అమ్మవారిని, ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శించుకుంటూ వారి కోరికలు, మా కోరికలు నెరవేరాలి, మా కుటుంబం బాగుండాలి, మా గ్రామం బాగుండాలి అని చెప్పి వచ్చిన ఆడబిడ్డలు కూడా మా పుట్టిల్లు బాగుండాలని చెప్పి నమస్కరిస్తూ పెద్దగా మైకుల్లో కూడా చెప్పి వారి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే భారీగా అన్నదాన కార్యక్రమం 4-5 వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అందరూ గ్రామస్తులు చాలా సంతోషంగా పాల్గొన్నారు. వచ్చిన బంధువులు మిత్రులు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం అమ్మవారి ప్రసాదంగా భోజనం చేస్తూ ఉన్నారు. ఇంతటి కార్యక్రమం చేసినటువంటి గ్రామ ప్రజలకు ఆ జగన్మాత బొడ్రాయి మహాతల్లి ముత్యాలమ్మవారు ఎలవేళల గ్రామ ప్రజలందరినీ కూడా ఆయురాలకు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వాళ్ళని కలగజూపాలని, ఆ కుటుంబాన్ని ఆ గ్రామాన్ని సదా రక్షించాలని వేదోక్త ఆశీర్వాద గ్రామ ప్రజలు పలుకుతూ అమ్మవారికి నమస్కరిస్తూ ఉన్నాను. జై ముత్యాలమ్మ తల్లికి జై, బొడ్రాయి మహాతల్లికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓకే, బందంపల్లి గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ బొడ్రాయి అలాగే ముత్యాలమ్మ అంటే గ్రామస్తులంతా కలిసిమెలిసి భక్తి భావాలతో పూజలు నిర్వహించారు. అలాగే ఊరంతా చల్లగా చూడాలని ముత్యమ్మ తల్లిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించినట్టు పురోహితులు చెప్తున్నారు. అలాగే ఒకప్పుడు గ్రామం వేరే దిక్కున ఉండేదని అది మొత్తం కూడా అక్కడ అంటే కలిసి రాలేదు, దాంతో ఇక్కడికి వెళ్ళి వచ్చారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ బొడ్రాయి అలాగే ముత్యాలమ్మ ప్రతిష్ఠించడానికి కృషి చేశారు. వాళ్ళ దేవదేవతల ఆశీస్సులు ఉంటాయని పురోహితులు చెప్తున్నారు. కెమెరామెన్ నారాయణతో వెంకన్న, న్యూస్ పాలేరు.